వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మేము 11:30 అవుతుంది టైము, బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే అఖిల్కి క్యాండీ కేన్ కావాలని గొడవ చేస్తున్నాడు రాత్రి నుంచి. సో షుగర్ క్యాండీ కేన్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట. సో వాటి కోసం గోల్ చేస్తున్నాడు, అవి తెచ్చుకోవడానికి. అండ్ అలాగే క్రిస్మస్కి డెకరేషన్ ఐటమ్స్ కూడా కొనడానికి ఇప్పుడు మేము వాల్మార్ట్కి వెళ్తున్నాము. నా వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నేను ఎవ్రీడే ఒక వ్లాగ్ పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. నా ఛానల్లో గివ్ అవే రన్ చేస్తున్నాను. అండ్ ఈ గివ్ అవేకి వచ్చి ఓన్లీ 3 సింపుల్ స్టెప్స్. 1, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవటం. అండ్ సెకండ్ వన్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం. అండ్ థర్డ్ వన్ వచ్చి కింద ఏదో ఒక కామెంట్ లీవ్ చేయండి. December 5th నుంచి January 5th వరకు నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ వాటిని లైక్ అండ్ అలాగే ఒక కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అండ్ ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి అండ్ నేను ఇచ్చే గివ్ అవేలో బ్లూటూత్ ఇయర్ బడ్స్ని విన్నర్స్ గెలుచుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము వాల్మార్ట్కి వెళ్తాము. సో జస్ట్ ఫాలో మీ. సో ఇది వచ్చి మా ఇంటి సెక్యూరిటీ సిస్టమ్. ఇక్కడ ఆర్మ్ అవే అని ప్రెస్ చేస్తే 4 డిజిట్స్ పిన్ అడుగుతుంది. మనం ఆ పిన్ ఎంటర్ చేస్తే డోర్స్ లాక్ అయిపోతాయి అండ్ బీప్ సౌండ్ వస్తుంది. సో మనం బయటకు వెళ్ళి డోర్ లాక్ చేసుకోవచ్చు. అండ్ మనం మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చినప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసినాక ఆ పిన్ కొడితే ఆ సౌండ్ ఆగిపోతుంది. అండ్ ఇన్ కేస్ మనం కాకుండా ఇంకెవరన్నా మన డోర్ ఓపెన్ చేసి అండ్ ఆ పిన్ కొట్టలేకపోతే పెద్ద అలారం వస్తుంది. ఆ అలారం వచ్చినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మనకి కాల్ చేసి అడుగుతారు, సో మీరా లేకపోతే ఇంకెవరన్నానా అని. సో మనమైతే ఓకే, మనం కాకపోతే వెంటనే వాళ్ళు పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు అండ్ మనకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. సో ఇదన్నమాట ఇక్కడ సెక్యూరిటీ సిస్టము. ఇంకా దీని గురించి ఏమన్నా చెప్పాలంటే నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ మ్యాక్సిమం యూఎస్లో ఉండేవాళ్ళు అందరూ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ ఇలాంటిది ఏదో ఒక సెక్యూరిటీ పెట్టుకుంటారు. అండ్ అలాగే బయట రింగ్ కెమెరాస్ కూడా సెట్ చేసుకుంటారు. సో మనకి అప్పుడు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము వాల్మార్ట్కి వచ్చేసాము. అండ్ ఈ వాల్మార్ట్లో ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఫాస్ట్గా బయటకు రావాలని ముందే అనుకున్నాము. సో చాలా ఫాస్ట్గా షాపింగ్ చేసాము. మోస్ట్లీ అఖిల్కి క్యాండీ కేన్ తీసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాము. నుంచి గొడవ చేస్తున్నాడు ఇవి కావాలని. బట్ ఇవైతే ఫ్లేవర్ ఏంటిది, రాస్బెర్రీ. సో వీడికి పెప్పర్మెంట్ ఫ్లేవర్ కావాలంట, ఇవైతే వద్దంట. సో అందుకోసం అని చెప్పి మళ్ళీ CVSకి వెళ్తున్నాను. అక్కడైతే చూసినట్టున్నాను నేను రీసెంట్గా, పెప్పర్మెంట్ ఫ్లేవర్ ఉంటాయేమో చూడాలి. సో అవి తీసుకోవడం కోసం వాల్మార్ట్ నుంచి ఇప్పుడు CVSకి వెళ్తున్నాము ఈ క్యాండీ కేన్ కోసం. అండ్ అలాగే వాల్మార్ట్లో ఇది ఒకటే తీసుకున్నాము. అండ్ క్రిస్మస్ డెకరేషన్ అవి చూసాం, కానీ శాంటా ఇన్ఫ్లాటబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఎయిర్ బ్లో చేసేవి అవి తీసుకుందాం అనుకున్నాము. అవైతే లేవు. అండ్ అవి ఆన్లైన్లో చూద్దాం అనుకుంటున్నాము ఇంకా. అండ్ ఇప్పుడు క్యాండీ క్యాన్ పెప్పర్మెంట్ ఫ్లేవర్ కోసం CVSకి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఇప్పుడు నేను CVS ఫార్మసీకి వెళ్ళాను. అండ్ ఇక్కడ పెప్పర్మెంట్ ఫ్లేవర్ ఉంటుందేమో అని చూశాను, బట్ ఇక్కడ కూడా రాస్బెర్రీనే ఉన్నింది. అందుకోసం అని చెప్పి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను. అండ్ పక్కనే సేఫ్వే ఉంది. సో సేఫ్వేలో ట్రై చేద్దాము. అండ్ అదే లాస్ట్ ఆప్షన్. అది కనుక లేకపోతే ఆన్లైన్లో ఇవ్వచ్చు. బట్ ఆన్లైన్లో ఇవ్వడానికి 1 వీక్ టైం అడుగుతుంది. బట్ వీడేమో ఇప్పుడే కావాలి అని చెప్పి గోల్ చేస్తున్నాడు.
సో అందుకోసమని చెప్పి ఇట్లా తిరుగుతున్నాము. సేఫ్వేకి వెళ్తున్నాము. సో సేఫ్వేలో దొరుకుతాయో లేదో చూద్దాం. సో ఈ క్యాండీ క్యాన్ కోసం మేము వాల్మార్ట్కి వెళ్ళాము, సివిఎస్కి వెళ్ళాము, అండ్ అలాగే సేఫ్వేకి వెళ్ళాము. సో ఇన్ని తిరిగాము అనమాట ఈ క్యాండీ క్యాన్ కోసం. వాల్మార్ట్లో అయితే రాష్బెర్రీ, బ్లూబెర్రీ ఉన్నాయి కానీ పెప్పర్మెంట్ ఫ్లేవర్ లేదు. సో ఈయనకేమో, మా అఖిల్కేమో పెప్పర్మెంట్ ఫ్లేవరే కావాలంట. సో సివిఎస్లో చూశాను, అక్కడ లేవు. అండ్ ఫైనల్గా అయితే సేఫ్వేలో దొరికినాయి అనమాట మాకు ఒక బల్క్. సో అవి తీసుకున్నాము. సో ఇప్పుడైతే సాటిస్ఫై అయ్యాడు. సో మాకు ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేటప్పటికి కుకింగ్ అది స్టార్ట్ చేయాలి. అండ్ కిచిడి చేద్దాము, ఫాస్ట్గా అయిపోతుంది కదా అని ప్లాన్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే కుకింగ్ అది స్టార్ట్ చేస్తాను. సో నా వ్లాగ్ని మీరు కంటిన్యూ చేయండి. సో సేఫ్వేలో మాకు క్యాండీ క్యాన్ మా పెద్ద ప్యాకెటే దొరికింది. సో ఇది పెప్పర్మెంట్ ఫ్లేవర్, అఖిల్ ఫేవరెట్ ఫ్లేవర్. ఇది $15 పడింది. సో మొత్తం దీంట్లో మినీ 260 క్యాండీ క్యాన్స్ ఉంటాయి. సో వీటి కోసం అయితే రాత్రి నుంచి గొడవ చేశాడు. అండ్ అయితే మేమైతే దీనికోసం చాలా 11 నుంచి 1 వరకు తిరుగుతూనే ఉన్నాము వీటి కోసం. అండ్ వాల్మార్ట్, సివిఎస్ అండ్ సేఫ్వేలో ఫైనల్గా దొరికినాయి. సీజన్లో కొంచెం ఎర్లీగా అయితే దొరికేవి వాల్మార్ట్లోనే. ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి అన్ని ఐటమ్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ డెకరేటివ్ పీసెస్ తీసుకుందాం అనుకున్నాము. సో అవి కూడా కొన్ని లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అవి కూడా నచ్చలేదు నాకు. సో స్నోమ్యాన్ అవి. సో నేనైతే శాంటా క్లాస్ తీసుకుందాము అని ప్లాన్ అనమాట. సో దాన్ని అయితే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఆన్లైన్లో పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు నేను కిచిడి కుక్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ దాంట్లోకి 3 కార్డమన్, 1 బే లీఫ్, 1 సినమన్ అండ్ 2 స్టార్స్ అండ్ 3 క్లోవ్స్ వేసి దాంట్లో షాజీరా యాడ్ చేసి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేశాను. అండ్ ఈ ఆనియన్స్ని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మింట్ యాడ్ చేయాలి. అండ్ తర్వాత పించ్ సాల్ట్ అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంతసేపు దాన్ని మగ్గనివ్వాలి. అండ్ ఇది ఇట్లా కుక్ అవుతుండగా నేను ఇక్కడ 1/2 అవర్ బిఫోర్ సాయి పెసరపప్పు అండ్ అలాగే బాస్మతి రైస్ని 1/2 అవర్ బిఫోర్ సోక్ చేశాను. అండ్ ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని అండ్ ఇది మొత్తాన్ని నేను రైస్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ 1 కప్ సాయి పెసరపప్పు తీసుకున్నాను అండ్ 2 కప్స్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. అండ్ ఈ రెండింటిని మిక్స్ చేసాక నేను ఫ్రై చేసుకున్న ఈ మసాలా గ్రేవీ ఉంటుంది కదా, ఇది మొత్తాన్ని రైస్ సాయి పెసరపప్పుతో పాటు కలిపి మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే ఎసురు పోసుకుంటామో సో రైస్ కుక్కర్లో అంతా మనం ఎసురు పోసుకొని అండ్ ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బిఫోర్ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అండ్ ఇక్కడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ రైస్ కుక్కర్లో పెట్టేసామంటే మనకి 1/2 అవర్లో కిచిడి రెడీ అయిపోతుంది. అండ్ చాలా చాలా బాగుంది, యమ్మీగా. సండే అంటే హాలిడే అంటారు కానీ లేడీస్కి అయితే మాత్రం ఫుల్ పని ఉంటుంది. ఆ రోజు సెలవు కాబట్టి అందరు ఇంట్లో ఉంటారు అండ్ స్పెషల్స్ ఏ ఒకటి ఉంటాయి ఇంట్లో. అండ్ మాకైతే ఈ సండే అంటే ఈ ట్రాష్ క్యాన్లు 2 బయట పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే వారం నుంచి యూస్ చేస్తున్న చెత్త అంతా కూడా వీటిలోనే ఉంటుంది. ఒక బిన్ వచ్చి రీసైకిల్కి అండ్ ఇంకో బిన్ వచ్చి ట్రాష్కి అనమాట. సో ట్రాష్ అంతటిని కంప్రెసర్ ఉంది ఇంట్లో, కంప్రెసర్లో పెట్టి కంప్రెస్ చేస్తే సో దాన్ని మనం ట్రాష్లో వేస్తే మనం ఈ 2 బిన్స్ని బయట పెట్టామంటే ఎవ్రీ సండే ఈవినింగ్ అట్లా బయట పెట్టేస్తాను. అండ్ మండే మార్నింగ్ వెహికల్ వచ్చి ట్రాష్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది.
సో ఏది మర్చిపోయినా ఈ ఆదివారం ఈ చెత్తని బయట పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోను. మనం వన్స్ ఒకసారి కనుక మర్చిపోయాము అంటే మళ్ళీ ఇంకో వీక్ అంతా మన ఇంట్లోనే ఉంచుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.